ఇలా రాజకీయం ఎట్లా తయారైందంటే మాకెంత మీకెంత మీకేంది మాకేంది ఎంతిస్తావు ఏమిస్తావు ఎంతిస్తే ఓటేస్తావు ఏమిస్తే ఓటేయాలి మనీ ఎంత మందెంత ముందెంత వెనకెంత అన్నట్టుందుల్లా అటు లీడర్లు అట్లనే తయారైనరు ఇటు ఓటర్లు అట్లనే ఉన్నారు. గెలిచిందే లెక్క అని వాళ్ళు గెలిచినాక ఏం చేస్తారో లేదో ముందే గుంజాలని మనోళ్ళు ఎవ్వల తండ్లాట అల్లదుల్లా. పుకటి పథకాలకు ఇట్లనే వంచుకుంటా పోతే ఏకన్నా మిగిలది మళ్ళా అని గరమైంది దేశం పెద్ద కోర్టు. కేసు ఏందంటే తమిళనాడులో ఫ్రీ కరెంట్ పథకం చాలు చేయాలని సర్కార్ డిసైడ్ చేస్తే ఒకళ్ళు సుప్రీం కోర్టుకు పోయ్యండ్రు. పబ్లిక్ కరెంట్ బిల్లు కూడా కట్టలేని పరిస్థితులు ఉన్నారా? అంతలావైతే పోర్లకు మంచి చదువులు చెప్పిరి, సక్కడి దవాఖానలో ఫ్రీ వైద్యం చెప్పిరి అనుకొచ్చింది. తమిళనాడులో ఏంది దేశమంతా గిదే కథాయే. ఎలక్షన్లు అంటే చాలు గాలి దుమారం నూకొచ్చినట్టే హామీలు గుమ్మరిస్తాయి అన్ని పార్టీలు. పబ్లిక్ ఆశ పెట్టాలి, పవర్లకు రావాలి, ఓటర్లను నొబ్బియాలి, ఏదో ఒకటి చేసి గెలవాలి. అమ్మఒడి, నాయనకు బండి, పోరలకు స్కూటీలు, బస్సుల టికెట్ లేదు, కరెంటుకు బిల్లు లేదు, గొల్రిస్తాం బలరిస్తాం బంగారం ఇస్తాం పింఛన్ వంచుతాము, అది ఫిరే ఇది ఫిరే అన్ని ఫిరే. ఇవన్నీ చూసి కొందరు ఏమంటారు అంటే పబ్లిక్ పని చేసుకోకుండా సోమరులను చేస్తున్నారా అని. అట్లని ఇచ్చేటోళ్ళు ఏమన్నా ఇంట్లోకెళ్ళి ఏమన్నా తెచ్చిస్తున్నారా అంటే మనం కట్టిన పన్నుల పైకంతో పుకట్ పథకాలు పెట్టి ఫిరిగిస్తున్నట్టు గప్పాలు కొడతారు. చెల్ అంతా గలత్ ముచ్చట. పెద్ద పెద్ద సావుకాలకు సబ్సిడీల పేరు మీద 1000 కోట్ల రూపాయలు ఇస్తారు, అగ్గోసగ్గకు 100 ఎకరాల భూములు ఇస్తారు. లీడర్లు స్కాములు చేస్తారు, జనం సొమ్ము బిర్రుగా తింటారు. పబ్లిక్ ముఖ్యమంత్రి తీయంగానే వచ్చిన అది పోయినాం అనేది ఇంకా కొందరి మాట. వాళ్ళ ముచ్చట చెప్పినాము వీళ్ళ ముచ్చట చెప్పినాము, నడిమిట్ల మీ మాట ఏందో మరి.